సో ఇప్పటి వరకు మన ఇండియాలో అయితే ఎక్కడ కనిపించడానికి ఉండదంటున్నారు. ఇంత పెద్ద నషానీలు అయితే ఇక్కడ వచ్చేసి మనకు గౌసేపాక్ నషాని, ఇక్కడ వచ్చేసి మనకు హయాత్ బాబా గారికి అయితే ఖిద్మత్ చేశారు. సో వీళ్ళు బతికున్న నాళ్ళు హయాత్ బాబాకి అయితే మంచిగా ఖిద్మత్ చేసి సో బైక్ మాదిరి తొగ్గినాము. దీంట్లో ఇప్పటికి మేము బోర్గిరి ఏం పెట్టిండే ఎంతన్నా నింపుకుంటే నీళ్ళు అలాగే ఉంటుంది. ఈ ఇల్లు కూడా హయాత్ బాబా కోసం అయితే కట్టించారంట. సో ఇంకా హయాత్ బాబా ఇక్కడికి రావడానికి అయితే అంగీకారం అయితే ఇవ్వలేదు అనేసి. హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోహసిన్ అఫీషియల్ వనం. సో ఎలా ఉన్నారు అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మనం అయితే మురుగుముల్లాలో అయితే మనకు హయాత్ బాబా ఆస్థానా అనేసి చాలామందికి తెలియదు. హయాత్ బాబా ఆస్థానా అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాం. బ్యాగ్ అయితే చూస్తున్నారా, ఏజే అందరికీ ఈ సింబల్ అయితే తెలుసు. అమ్మాజాన్ బావాజాన్ అంటే ఏజే బీజే అనేసి చాలామంది పెట్టుకుంటారు. సో అమ్మాజాన్ బావాజాన్ దర్గా నుంచి మనకు జస్ట్ 500 మీటర్స్ దూరంలో అయితే ఈ ఆస్థానా అయితే ఉందన్నమాట. మనకు లాస్ట్ టైం మనం చింతామణికి వెళ్ళి హయాత్ బాబా గారి ఇల్లు మొత్తం వాళ్ళ గురించి అయితే హిస్టరీ చెప్పడం జరిగింది కదా. సో ఇప్పుడు ఈరోజు మనము హయాత్ బాబా గారి ఆస్థానా అయితే చూడడానికి వెళ్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం ఇక్కడ ఫాతిహాలు జరుగుతున్నాయా ఇంకా లేదా ఏమి అనేసి లోపలికి వెళ్ళి అడుగుదాం. సో వీడియో స్టార్ట్ చేయకముందు చిన్న రిక్వెస్ట్, లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి. సో మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా కానీ మోహసిన్ అఫీషియల్ వనం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ ద అవర్ వీడియో. ఇప్పుడు మనం అమ్మాజాన్ బావాజాన్ దర్గా దగ్గర అయితే ఉన్నాము. సో ఈ దర్గా అయితే తెలియని వాళ్ళు అయితే ఎవ్వరు ఉండరు. ఇక్కడి నుంచి అయితే మనకు జస్ట్ 500 మీటర్స్ దూరంలో అయితే హయాత్ బాబా గారి ఆస్థానా అయితే ఉంది. అది ఎటు వెళ్ళాలో చెప్తాను మీకు, రాండి. సో ఇక్కడ మనం రోడ్ ఉంది కదా, సో ఇలా మనం వెళ్ళి రైట్కి వెళ్ళి కొద్ది దూరం వెళ్ళి మళ్ళీ మనం లెఫ్ట్కి వెళ్ళి ఒక 500 మీటర్స్ దూరంలో అయితే వెళ్తే అంటే మనకు మెయిన్ గేట్ అటు సైడ్ ఉంది. ఆ మెయిన్ గేట్ నుంచి మనకు స్ట్రైట్గా ఒకటే లైన్ ఉంటుందన్నమాట. మనకు దర్గా నుంచి ముందర ఒక రోడ్ వస్తుంది. ఆ రోడ్ నుంచి మనం 500 మీటర్స్ దూరంలో వెళ్తే హయాత్ బాబా గారి ఆస్థానా అయితే ఉంది. ఇప్పుడిప్పుడే కొద్దిగా జనాలు అక్కడికైతే స్టార్ట్ అయ్యారనమాట వెళ్ళడము. ఇప్పుడు స్టార్ట్ అయ్యారు. ఇంకా మనం ఏడాది వరకు చూసుకుంటే ఫుల్ క్రౌడ్ అయితే అక్కడ కూడా అయిపోతుంది. ప్రస్తుతం మురుగుముల్లా దర్గా అంటేనే ఫేమస్ చాలా. సో ఇంకా హయాత్ బాబా అంటే అమ్మాజాన్ బావాజాన్ గారి కొడుకు అంటారు. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు అయితే ఇంకా మనం లాస్ట్ టైం ఒక వీడియో చేసాం హయాత్ బాబా గారి వీడియో. సో వాళ్ళ అమ్మగారు అయితే ఇక్కడ పెట్టేసి అమ్మాజాన్ బావాజాన్ దగ్గర నీ కొడుకు ఇప్పుడు అనేసి చెప్పేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో ఏమో అనేసి కూడా ఎవరికి కూడా తెలియదు. అప్పటి నుంచి అమ్మాజాన్ బావాజాన్ దర్బార్లోనే ఆయన ఆడుతూ పాడుతూ ఇలాగే ఆయన సైకిల్ తిప్పుకుంటూ ఇక్కడైతే పెద్ద అయ్యే వరకు ఉన్నారు. మళ్ళీ ఇక్కడి నుంచి వాళ్ళు ఎక్కడ ఒక ముంబైకి వెళ్ళిపోతారు, ఒక అజ్మీర్కి వెళ్ళిపోతారు. చేతిలో సైకిల్ ఉంటుంది, బట్ వాళ్ళు జర్నీ చేసుకుంటూ వెళ్తారా లేదంటే సైకిల్ తొక్కుకుంటూ వెళ్తారా అదొక మాయ అంటారు. ఇప్పుడు ఈరోజు అజ్మీర్లో కనిపిస్తే రేపు వచ్చి మళ్ళీ మురుగుముల్లలో కనిపిస్తారంట. సో అలా ఆయన దేశమంతా తిరిగేసి ఫైనల్గా వచ్చి ఇంకా చింతామణిలో అయితే ఇంకా ఆయన సొంత ఇంట్లోనే ఆయన అయితే ఉంటున్నారు. ఇంకా ఆయన కోసం అయితే ఆస్థానా దగ్గర ఇల్లు కూడా కట్టించారంట. ఆ ఇల్లు కూడా చూద్దాము. అక్కడికి ఆయన రావడానికి ఇంకా నిరాకరించారు. ఇంకా ఆయన అక్కడికైతే రాలేదనేసి అంటున్నారు. అది కూడా మనం ఈ వీడియోలో అడిగి తెలుసుకుందాం. బట్ వాళ్ళు కెమెరా ముందరికైతే రావడం లేదు. మనం అడిగి అయితే తెలుసుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడైతే అందరికీ తెలిసిందే భూత్ జిన్ పిశాచాలు అవన్నీ పట్టిండే వాళ్ళకందరికైతే ఇక్కడైతే ఇలాజ్ అవుతుంది. ఇంకా వాళ్ళకందరికి బేడీలు వేస్తారు అనేసి కొంతమంది అయితే కొన్ని సంవత్సరాల తరబడి కూడా ఉండేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ బతుకు తెరువు కూడా చేసుకున్నారనమాట మురుగుముల్లా కర్ణాటకలో అయితే. సో ఇవంతా హిస్టరీ మనకు తెలిసిందే కదా. ఇంకా హయాత్ బాబా గారి ఆస్థానాకి అయితే ఒకసారి వెళ్ళిపోదాం రండి. హయాత్ బాబా గారికి అయితే ఆస్థానా అయితే మురుగుముల్లలో రెడీ అవుతుంది అనేసి అంటున్నారు. అది నెక్స్ట్ వీడియోలో మనం ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు చూద్దాం. అది కూడా మనము లోపలికి వెళ్ళి చూద్దాం మనము ఆస్థానా అయితే. ఇక్కడైతే మనకు దర్గా నుంచి అయితే 500 మీటర్స్ దూరంలో అయితే ఉంది. ఇది ఇక్కడ మనకు ఆస్థానా. లోపల వెళ్ళి మనం అడిగి తెలుసుకున్నాము వీళ్ళకే. సో ఇది ఎప్పటి నుంచి ఓపెనింగ్ ఉంది ఏమి అనేసి, ఇక్కడ ఎంత దూరంలో ఉంది మొత్తము. సో ఇది మొత్తం అయితే చూస్తున్నారా, మొత్తం అయితే రెడీ అయిపోయిందనమాట ఆస్థానా అయితే. మనం చూడొచ్చు బ్యాక్ సైడ్ పెయింటింగ్ ఇంకా వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. అక్కడక్కడ ఇంకా పెండింగ్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. మనం అడిగి తెలుసుకుందాము. ఏ క్యా ఏ గౌసేపాక్ झंडे ఓ ఖాజా గరీబ్ నవాజ్ లాల్. సో ఇది వచ్చేసి గౌసేపాక్ జెండా అంట. ఫస్ట్ వచ్చేసి గౌసేపాక్ నిషాని, మనకు బ్యాక్ సైడ్ ఉండేది ఖాజా గరీబ్ నవాజ్ నిషాని. సో మీరు ఇక్కడే ఉంటారా? తెలుగు ఆత? ఇది ఆస్థానా లోపల వెళ్ళొచ్చా, చూడొచ్చా? ఓకే. ఎన్ని రోజులైంది ఇది మొత్తం కంప్లీట్ అయ్యి? ఏడాది అయిందా? లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఒకసారి మనం. మాషాల్లా ఇక్కడైతే చూడండి హయాత్ బాబా ఆస్థానా అయితే చాలా బాగుంది. చిన్నగా అయితే చాలా క్యూట్గా ఉంది. సో ఇది మొత్తం అయితే కట్టడము 1 ఇయర్ అయిందంట కంప్లీట్ అయ్యి. సో ఇంకా ఫాతిహాది ఏం చేశారా లేదా అనేసి మనం అడుగుదాము.
ఇది వచ్చేసి మనకు మురములకైతే చాలా దగ్గరలో ఉందన్నమాట. అంతే దర్గాకి దగ్గరలో ఉంది అమ్మాజాన్ బాబాజాను. ఆల్మోస్ట్ అందరూ అనేది అమ్మాజాన్ బాబాజాన్ గారి కొడుకే హయాత్ బాబా అనేసి అంటారు. ఇంకా మనం లాస్ట్ వీడియోలో అయితే హిస్టరీ తెలుసుకున్నాం కదా, ఇట్లాంటి వెళ్దాం రండి. అవును, ఫాతిహా అదంతా చేస్తున్నారా ఇక్కడ? ఫాతిహా. సో రౌండ్ ఆఫ్ అయితే చూడండి, మనకు సేమ్ స్క్వేర్ అయితే అలాగే ఉంది, మనకు రౌండ్ ఆఫ్ అలాగే ఉంది, మొత్తం డిజైనింగ్ సేమ్ టు సేమ్ ఉంది. ఇక్కడ రండి. ఇక్కడ ఏదో గుంతలాగా ఉందంట, అదేందో అడుగుదాం మనము. అవును, ఇదేందంక అన్న? ఇది బైక్ మాదిరి తొగ్గినాము. దీంట్లో ఇప్పటికి మేము బోర్గిరి ఏం పెట్టిండే, ఎంతన్నా నింపుకుంటే నీళ్ళు అలాగే ఉంటుంది. నీళ్ళు అయితే అలాగే ఉంటుంది, ఖాళీ మాత్రం కాదు. నీళ్ళు అయితే అట్లే వస్తుంటాయి, అంటే జర్నా లాగా వస్తానే ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తాయి తెలియదు, ఎవరికి తెలియదు, మనకి తెలియదు. ఎన్నేళ్ళ నుంచి ఉంది ఇది ఏడాది ఇంకా మేము చేయండి, అప్పటి ఇంకా ఇట్లా ఉంది సేమ్. అంటే ఆస్థానాకి కట్టేకి షురు చేయండి. ₹1 నీళ్ళు మేము కొనిలేదు, అంతా ఇదే నీళ్ళు వాడిన. అంటే గుంత తొగి మీరు నీళ్ళు కోసం అని తొగినారు, రింగులు పెట్టిన తర్వాత నుంచి నీళ్ళు అదే కంటిన్యూ వస్తా ఉంది, ఆటోమేటిక్ గా వస్తా ఉంది. అంటే ఇప్పుడు కారలేదా ఇది? ఆరలే. మంచిగా ఉంటాయా నీళ్ళు? మంచి తీన్ నీళ్ళు, తాగే నీళ్ళే. అంటే 1 year నుంచి అట్లే వస్తుంది. సో చూసారు కదా, వాటర్ అనేది ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏమనేసి కూడా వీళ్ళకి తెలియదు. వాళ్ళైతే ఇక్కడ ఆస్థానా కట్టడం స్టార్ట్ చేసేకి ఇక్కడ నీళ్ళు అయితే అవసరం ఉంటుంది కదా, బోర్ వేయలేదు ఏం లేదు, వాళ్ళు గుంతలాగా తవ్వి దానికి రింగులు పెట్టి జస్ట్ వాళ్ళు రెడీ చేసుకున్నారు. సో ఆశ్చర్యమే కదా ఇది. ఉంటూ నీళ్ళు అయితే దాంట్లోకి రావడము, ఆ నీళ్ళు వీళ్ళైతే వాడుకోవడం. 1 year నుంచి అయితే నీళ్ళు ఎన్ని ఉన్నాయో అన్నీ ఉన్నాయి, తగ్గడం లేదంట. సో అది తాగడానికి కూడా మంచి నీళ్ళు లాగా మంచిగా ఉన్నాయంటున్నారు. ఒక్కొక్కటి ఒక్కొక్క ఆశ్చర్యంగా అయితే ఉందన్నమాట. ఇంకా ఆస్థానాలు అయితే ఇదంతా మొత్తం కంప్లీట్ అయిపోతే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా వర్క్ అయితే కొంచెం ప్రోగ్రెస్లో ఉంది, స్టార్ట్ అయితే అయిపోయింది అనుకోండి. సో మన ఇండియాలోని ఇంత పెద్ద నషానీలు అయితే ఎక్కడ కనిపించవు అంటున్నారు. ఇదైతే మనకు గౌసేపాక్ నషాని, అదొచ్చి మనకు ఖాజా గరీబున్ నవాజ్ నషాని. ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇక్కడ పైన మనం స్టెప్స్ ఎక్కిపోయి అక్కడైతే ఫాతిహా చేయాలి. అంటే ఇదంతా ఇంకా మనకైతే రన్నింగ్ అయితే లేదు, సో కొత్తగా అయితే కడుతున్నారు కదా. మనమైతే ఫస్ట్గా మెన్షన్ చేస్తున్నాం మీకు, ఇదైతే కిష్టీలు అనమాట. ఇక్కడైతే ఫాతిహా చేసి ఏదైనా వేస్తారు. సో ఒకసారి హైట్ చూడండి, మెడ అయితే పట్టేస్తుంది, అంత హైట్ ఉండవు ఇవంతే మనకు. ఇంక ఇది వచ్చేసి ఖాజా గరీబున్ నవాజ్ కిష్టి, ఇదైతే మనకు ఇది కూడా నషాని. సో నషానీలన్నీ ఇలాగే ఉంటాయన్నమాట. ఇంకా మనం నీళ్ళ గురించి అయితే ఒక ఆశ్చర్యమైన విషయం అయితే మనం విన్నాము. ఇంకా మొత్తం మనకు ప్లేస్ తక్కువ ఉన్నా కానీ సో చాలా బాగుంది ఇక్కడైతే. సో ఇది వచ్చేసి హయాత్ బాబా గారే వాళ్ళ నోట చెప్పి కట్టించుకుంటున్నారు అనేసి వాళ్ళు అనడము. చాలామంది కెమెరా ముందుకైతే రారు, మనం అడిగి తెలుసుకొని వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేము మీ అందరికైతే ఇస్తున్నాము. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నారు ఇక్కడ రావడం ప్రజలు. అంటే మురముల దర్గాకు వచ్చి దర్గా నుంచి ఇక్కడికైతే ఇప్పుడిప్పుడే తెలిసింది కదా చాలామందికి, ఇప్పుడు వస్తున్నారు ఒక్కొక్కరుగా. అక్కడైతే చూడండి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నారు. అది కూడా ఈరోజు అయితే ఫ్రైడే కదా, ఫ్రైడే అయితే చాలామంది క్రౌడ్ ఉంటుంది దర్గా దగ్గర, అక్కడి నుంచి ఇక్కడికైతే వస్తూ ఉంటారనమాట. మనమైతే చూసాం కదా హయాత్ బాబా ఆస్థానా అయితే ఎలా అనిపించిందో మీకైతే నాకైతే వీడియోలో అయితే కామెంట్ చేయండి. సో రౌండ్ ఆఫ్ అయితే ఏదేమైనా కానీ చాలా విశాలంగా అయితే ఉంది. రౌండ్ ఆఫ్ మనకు చెట్లు ఉన్నాయి, చేనులు ఉన్నాయి. సో చాలా బాగుంది ఇక్కడ. ఇంకా మనం వెళ్ళి రోడ్ సైడ్ అయితే ఒకసారి చూద్దాం రండి. మనం లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఒకసారి. ఇక్కడైతే చూడండి, ఇది వచ్చేసి హసీన్ తాజ్ అనేసి ఇక్కడైతే పరదా అయ్యారన్నమాట. అంటే వీళ్ళు వచ్చేసి బతుకుండంగా హయాత్ బాబా గారికి అయితే ఖిద్మత్ చేశారు. సో వీళ్ళు బతికున్న నాళ్ళు హయాత్ బాబాకి అయితే మంచిగా ఖిద్మత్ చేసి సో పరదా అయిన తర్వాత ఆమెకైతే ఇక్కడే పరదా చేశారు. ఈ ప్లేస్లోనే హయాత్ బాబాకి అయితే ఆస్థానం అయితే కడుతున్నారు. ఇదంతా విధి ఆట అంటారంట అని వాళ్ళు అనడం. ఏమంటే హయాత్ బాబా గారు ఎక్కడ ప్లేస్ సెలెక్ట్ చేసింటే, వాళ్ళు ఎక్కడ నాకు ఆస్థానం కావాలా అని చెప్తే అక్కడే మనం కడతాము. వాళ్ళు ఎలా నషానీలు కావాలంటే, వాళ్ళు ఎలాంటి ప్లేస్ కావాలంటే అది మనం ఆయన చెప్పిన తర్వాతే మనం అంతా వర్క్ ఇక్కడ చేస్తాము అనేసి వీళ్ళైతే చెప్పడం. బట్ కెమెరా ముందుకైతే రావడం లేదు, మేము అడిగైతే తెలుసుకున్నాం అనమాట. ఇంకా ఆయన హయాత్ బాబా గారికి ఆస్థానం అయితే సపరేట్గా కట్టేశారు. ఇదైతే వాళ్ళకు ఖిద్మత్ చేసిన హసీనా బీ అనేసి వీళ్ళు, ఇది అయితే పరదా అయిన ప్లేస్. ఇదైతే ఇక్కడ నుంచి మనకు జస్ట్ ఒక 10-20 feet దూరంలో అయితే ఆస్థానం అయితే ఉంది. ఈ ఇల్లు కూడా హయాత్ బాబా కోసం అయితే కట్టించారంట. సో ఇంకా హయాత్ బాబా ఇక్కడికి రావడానికి అయితే అంగీకారం అయితే ఇవ్వలేదు అనేసి అంటున్నారు. అంగీకారం తర్వాత ఈ ఇంట్లో పిలుచుకొని వచ్చి హయాత్ బాబాకి అయితే ఇక్కడైతే పెడతారనమాట. ఆయన అయితే ఇంకా ఒప్పుకోలేదనేసి వీళ్ళైతే అంటున్నారు. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఒక టాయిలెట్స్ 2 ఉన్నాయన్నమాట.
ఇంకా దర్బార్ బయట నుంచి అయితే చూడండి మీరు ఒకసారి. ఆస్థానం అయితే ఇలా ఉంది మనకు. చూసారు కదా హయాత్ బాబా గారి ఆస్థాన వీడియో ఎలా అనిపించిందో, వీడియో పైన మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్లో అయితే తెలపండి. అలాగే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేసేసేయండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మన మోహసిన్ అఫీషియల్ వన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.